ఈ విషయం మీరు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. మనం చూస్తున్న యూట్యూబ్లో సీసీ కెమెరాస్ పెట్టుకొని వాళ్ళ మొహాలు కూడా చూపిస్తున్నారు. నేను కూడా చూశాను, ఆన్లైన్లో నేను కూడా ఇది చూశాను. వీళ్ళ పిల్లల్ని వీళ్ళు ఇలా పెంచుకొని ఇలా వ్యభిచారాలు చేయమని వదిలేరు కదా ఏ తల్లిదండ్రులు. ఈ జనరేషన్లో అటువంటి దింపితే దిగే అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా? అట్లా చెడగొడితే చెడే అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా? నమస్తే అమ్మా. నమస్తే. మనం ఈ గత 2-3 డేస్లో కూకట్పల్లి మెట్రో స్టేషన్ కింద గత వ్యభిచారం జరుగుతుందని చెప్పేసి కొంచెం వీడియోస్ కూడా మనం చూస్తున్నాం యూట్యూబ్లో. వాళ్ళు అసలు నిజంగానే అక్కడ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా పుకార్లా షికార్లా? చదువుకునే పిల్లలకి అంత పని చేసి అటువంటి బ్రతకాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? లగ్జరీ లైఫ్ కోసం చేస్తున్నారా, లేకపోతే డబ్బుల కోసం చేస్తున్నారా? నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను, అమ్మా నాన్నలు ఇలా ఉన్నారు, అమ్మాయిలు ఇలా ఉన్నారని. పెళ్ళిళ్ళు చేసుకోవడానికే ఇలా ఉన్నారు అంటే మరి వీళ్ళు ఇంతటి స్టూడెంట్స్ అయి ఉండి, ఇలా చదువుకునే అమ్మాయిలు అయి ఉండి, ఇంత బరిదెగించి వీళ్ళు ఇలా చేస్తూ ఉంటుంటే మరి వీళ్ళు కనిపించిన అమ్మా నాన్నలు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి? మరి వీళ్ళ గురించి ఏమైనా ఆరాలు తీస్తున్నారా ఏంటి అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఒక 2 డేస్ పోలీసు వాళ్ళు కూడా రైడ్ చేసి ఒక 10 మందిని పట్టుకెళ్ళి విచారించి వదిలిపెట్టారు. మళ్ళీ అదే దోవలో మళ్ళీ అదే రూట్లో మళ్ళీ చేస్తున్నారు. అసలు అమ్మాయిలు అలా చేయొద్దు కదా, అది చాలా తప్పు కదా. చదువుకోండి అమ్మా అని ఇప్పుడు హైదరాబాద్ పంపిస్తే హైదరాబాద్ వచ్చి చేసే పనులు ఇవా? ఇటువంటి పాడు పనులు చేసి వీళ్ళ జీవితాలు ఎందుకు ఆగం చేసుకుంటున్నారు? ఎందుకు ఇలా తయారవుతున్నారు? మళ్ళీ ఏమీ అనొద్దంట అమ్మాయిల్ని. నేను ఒక వీడియో చేశాను మొన్న. ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి ఉంది, ఆంటీ మీకు అమ్మాయి ఉంటే తెలిసేదా ఆంటీ మేము పడే బాధలేయో కష్టాలేయో అది ఇదేనా? అమ్మాయి ఎంత సిన్సియర్ అయి ఉండొచ్చు, కానీ ఇటువంటి అవినీతికి బ్రతికే వాళ్ళని మరి వీళ్ళని ఏమనాలి? ఇటువంటి తప్పుడు పనులు చేసి ఇటువంటి తప్పుడు వ్యవహారాలు చేసి ఇట్లా బ్రతికే వాళ్ళని ఏమనాలి? ఈ యువత ఎడిపోతుందని నేను ఒక వీడియోలో అడిగాను. అమ్మాయిల గురించే అడిగాను, మెయిన్ అమ్మాయిల గురించి అడిగితే వాళ్ళ పేరెంట్స్ నా మీద పోటెత్తుతున్నారు. అయ్యో సముద్రపు కాదు, కొంతమంది ఒకళ్ళ గురించి అడిగితే అందరూ ఎత్తుతున్నారు పోటు. సముద్రపు కెరటాలు లెక్క నా మీద పోటెత్తుతున్నారు. అడ్రస్ ఏమన్నా కావాలంటే చెబుతాను, నాకేం లాస్ ఏం లేదు. ఎక్కడికి వస్తారో రమ్మని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఈ విషయం మీరు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. మనం చూస్తున్న యూట్యూబ్లో సీసీ కెమెరాస్ పెట్టుకొని వాళ్ళ మొహాలు కూడా చూపిస్తున్నారు. నేను కూడా చూశాను, ఆన్లైన్లో నేను కూడా ఇది చూశాను. కానీ నేను లైవ్లో ముఖమే చూశాను. కానీ ఇటువంటి బ్రతుకు ఏంటి వీళ్ళకి? ఇంతటి అవసరం ఏంటి? వీళ్ళ తల్లిదండ్రులు చదువుకోమని ఇవ్వడం ఏంటి? వీళ్ళు ఇట్లాంటి పనులు చేయడం ఏంటి? మరి వీళ్ళ ఊర్లు ఎక్కడో, వీళ్ళ పుట్టింది ఎక్కడో, పెరిగింది ఎక్కడో, వీళ్ళు 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారో, తర్వాత ఇక్కడికి వచ్చి ఇటువంటి చదువులు చదువుతూ ఈ పనులు ఏంటో? హైటెక్ అంటే హైటెక్ వ్యభిచారాలు చేయమని ఏమన్నా ఇదవుతున్నారా? లేకపోతే ఏంటి? ఏ గవర్నమెంట్ వీళ్ళని ఇంత ఫ్రీగా వదిలేసింది? ఏ తల్లిదండ్రులను వీళ్ళు ఇంత ఫ్రీగా వదిలేశారు? వీళ్ళ పిల్లల్ని వీళ్ళు ఇలా పెంచుకొని ఇలా వ్యభిచారాలు చేయమని వదిలేరు కదా ఏ తల్లిదండ్రులు. ఏ తల్లిదండ్రులకైనా ఇటువంటి చెబితే కొంచెం తలవంపులుగానో నామోషిగానే ఉంటుంది కదా మా పిల్లలు ఇలాగా అని. మరి రేపటి రోజున వాళ్ళు ఆ వీడియోలలో వీళ్ళ ముఖాలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? అయితే అక్కడ కూకట్పల్లి ఏరియాలో ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా ఉంటాయి, లేడీస్ హాస్టల్స్ కానీ. సో అలాంటి ప్లేస్లో మన అమ్మాయిలని అక్కడ పెట్టి చదివించడం అనేది అది మనకి ధైర్యం సరిపోవాలి కదా. ధైర్యం సరిపోవాలి అంటే ధైర్యం ఉంటుంది, కానీ అలాగని చెప్పేసి ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఎవరు నేర్పించరే, అలాగని చెప్పేసి హాస్టల్ ఓనర్స్ ఎవరు నేర్పించరే. అట్మాస్ఫియర్ చూస్తూ అలాంటి ప్లేస్లో మన అమ్మాయిని అక్కడ నుంచి రావాలంటే మనకి కూడా కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు భయపడతారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ హాస్టల్లో జాయిన్ అవ్వాలన్నా, అక్కడ హాస్టల్లో జాయిన్ చేయాలన్నా తల్లిదండ్రులు భయపడతారు. ఒకటి ఇప్పుడు అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలన్నా తల్లిదండ్రులు భయపడతారు. ఎందుకనంటే తెలియని పిల్లలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్ దగ్గర నుంచి హాస్టల్లో పెట్టి చదివిస్తే, ఇన్స్టిట్యూట్లలో జాయిన్ చేస్తే వీళ్ళ లైఫ్లు బాగుంటాయనని ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆలోచించుకొని మంచి లైఫ్ ఇద్దామని తల్లిదండ్రులు ఆశలు కళలు ఉంటాయి వాళ్ళకి. కానీ మరి వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే వీళ్ళని ఎవరన్నా దింపుతున్నారా ఆ వృత్తిలోకి? వీళ్ళే డబ్బుల కోసం దిగుతారు అనొచ్చు కొంతమందిని. లే ఎవరు దింపేంతటి వాళ్ళైతే ఎవరు లేరులే ప్రస్తుతానికి. అలా దింపితే దిగేంతటి అమాయకులు కారు ఈ అమ్మాయిలు కూడా. అంతటి అమాయకులు, అంతటి పిచ్చి పిల్లలు అయితే కారు ఈ జనరేషన్లో. అటువంటి దింపితే దిగే అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా? అట్లా చెడగొడితే చెడే అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఈ అమ్మాయిల దగ్గర ఈ చపలత్వం, ఈ పైశాచితకతనం అనేది ఉండి మరి ఇలా ఎందుకు తయారవుతున్నారో ఏంటో కూడా కొంచెం వాళ్ళ పేరెంట్స్ ఇక మీదటినైనా ఆ ఆన్లైన్లో వీళ్ళ ముఖాలు చూసి వీళ్ళ పిల్లల్ని వీళ్ళు జాగ్రత్తగా అదుపులో పెట్టుకుంటే వాళ్ళ లైఫ్లు రేపటి రోజున బాగుంటాయి. లేకపోతే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారు? అలా తిరిగితే ఏ అబ్బాయి అయినా చూస్తూ అలా పెళ్లి చేసుకుంటాడా? అలా తిరిగింది అలా చేసిందని తెలిస్తే రేపటి రోజున పెళ్లి చూపులకు వెళ్తే ఏ అబ్బాయి అయినా పెళ్లి చేసుకుంటాడా? ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఈ అమ్మాయి వల్ల ఎంత తలవంపులు వస్తాయి. ఈ అబ్బాయి ఎక్కడికైనా పార్టీకో ఫంక్షన్కో లేదంటే ఏదైనా సినిమా తీసుకెళ్తానో ఈ అమ్మాయితో సరదాగా మాట్లాడినోడో గడిపినోడో వచ్చారే ఇదా నేనా దీన్నా అది ఇదని గబుక్కుమని అన్నాడు అనుకో, ఆ అబ్బాయి ఏం చేయాలి? ఆ అబ్బాయి చచ్చిపోవాలి ఈ అమ్మాయి గురించి.
సో మరి పోలీస్ వాళ్ళు కూడా ఎందుకు ఇంకా కంటిన్యూస్గా నిఘా పెట్టట్లేదు? 1 or 2 days వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళ ఇప్పుడు దీని మీదే నిఘా పెడితే చాలా దొరుకుతాయి. ఇక మామూలుగా దొరకవు ఇవి. ఇక కోర్టు కూడా ఒకప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఎవరిష్టం వాళ్ళదేని, కాదని నేను చెప్పను. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇలా అమ్మాయిలు ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఒక మహిళగా ఒక అమ్మాయిల పట్ల ఒక మహిళల పట్ల ఇలా మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి అమ్మాయిల వ్యవస్థ బాగాలేదు. అమ్మాయిల వ్యవస్థ అయితే మాత్రం అస్సలు బాగుండట్లేదు. సో వాళ్ళు ఎలా గ్రిప్లో పెట్టాలి, తల్లిదండ్రులు ఎలా గమనించాలి, ఒక పంట ఎట్లా కనిపెట్టాలి? ఇక అదంతా వాళ్ళ ఇష్టం. అదంతా వాళ్ళ ఊర్లలో చదివించుకుంటారో, వాళ్ళ ఇంటి దగ్గర చదివించుకుంటారో, ఇలా ఊర్లు దాటి రాష్ట్రాలు దాటి పంపించడం ఏంటో, ఇలా ఆగమైపోవడం ఏంటో. వీళ్ళు ఆగమవుతుంది కాకుండా ఇప్పుడు వీళ్ళ తరపు నుంచి మిగతా వాళ్ళు కూడా ఆగమవుతున్నారు కదా. సో ఫైనల్గా అట్లా కుకట్పల్లి మెట్రో స్టేషన్ కింద ఉండే విద్యార్థులకు కానీ అక్కడ ఉండే లేడీస్ కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? ఇంక నేను చెప్పేది ఏముంది, ఇక ఎవరి దారులు వాళ్ళే. ఇంత ముందులో ఒకప్పుడు ట్యాంక్ బండ్ మీద ఉండేవాళ్ళు, కోటిలో ఉండేవాళ్ళు, సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు ఒక గృహిణులను కూడా అలాగే అనుకొని ఎంబడి పడితే పోలీసుల చేతుల్లో, ఈ మహిళల చేతుల్లో తన్నులు తిన్న జెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు అనుకుని ఎంబడి పడ్డారు, వాళ్ళని కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి ఇవి కూడా ఉన్నాయి. కానీ మరి ఇప్పుడే ఇంత బరితెగించి అమ్మాయిలు ఇలా బజారుకి ఎక్కి ఇలా బ్రతుకుతున్నారు అంటే మరి ఇదేంటో కొంచెం మనం కూడా తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించుకొని పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా. మీకు అంతకీగా పెట్టుకోలేకపోతే ఎవరికో ఒకళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసేసేయండి, చదువులు ఆపేపించేసేయండి. చదువులకని చెప్పి వెళ్ళి వీళ్ళ లైఫ్లు వీళ్ళ జీవితాలు పాడు చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులకు నేను చెబుతున్న విన్నపం ఇది. మీరు ఏమైనా అనుకోండి, తర్వాత అదంతా ఇక మీ పిల్లలు మీ ఇష్టం.